ఫ్లైట్ జర్నీ చేయాలనేది అందరి కల. అలాంటి కల నాకు ఉంది. దాన్ని నెరవేర్చుకోవడానికి నేను అతి తక్కువ ధరలో ఎలా ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకొని విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. సో, మీరు చూస్తున్నది విజయవాడ ఎయిర్‌పోర్ట్. నేను ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. సో, ఫస్ట్ టైం నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. సో, ఎయిర్‌పోర్ట్ నుంచి అంటే మనకున్న ఇండిగో బస్ అనేది మనకి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు విజువల్స్‌లో. సో, ఒక సినిమాలో వెంకటేష్ సినిమా అనుకుంటా మేబీ. ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ సారి అంట. ఫ్లైట్ చూడడం ఇదే ఫస్ట్ సారి అంటాడు. సో, నా పరిస్థితి కూడా అదే. ఫ్లైట్ చూడడం, ఫ్లైట్ ఎక్కడం 2 ఫస్ట్ టైం. సో, ఆ ఎక్సైట్‌మెంట్ అనేది అసలు చెప్పలేము. అయితే ఇంకో విషయం ఏందంటే అదే రోజు లైట్‌గా వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి. ఇదేంట్రా బాబు ఇలా అయింది. మనం అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయాలని ఇలా ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళక అంటే అనుకోకుండా ఇలా బుక్ చేసుకుంటే చాలా కష్టపడి అదే రోజు వర్షం పడుతుంది. ఏదో సినిమాలో కామెడీగా దరిద్రుడు వంకాయ పట్టుకుంటే అది టెంకాయ అయిందన్నట్టు నాకు నేనే మైండ్‌లో కామెడీ చేసుకుంటూ అలా అన్ని అనుమానాలతోటి మొత్తానికైతే జర్నీ అనేది స్టార్ట్ అయింది. టైం గాడ్ అనుకున్నాను. అసలు తీస్తారో లేదో ఫ్లైట్ అనుకున్నాను. ఎందుకంటే వర్షం కొంచెం హెవీగా పడింది. ఫస్ట్ కొద్దిగా స్టార్టింగ్ మెల్లగా పడ్డా తర్వాత కొంచెం హెవీగా పడింది. సో, నాకున్న నాలెడ్జ్ ప్రకారం హెవీగా బాగా పడితే క్లౌడ్స్ ఫార్మేషన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి తీయరేమో అని అనుకున్నాను. ఎట్టకేలకి కొంచెం అలా తెరిపియడం వల్ల ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, ఫస్ట్ టైం ఫ్లైట్‌లో కూర్చొని అలా విండో సీట్ నుంచి ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం అనేది మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనిది. ఏదో ఇలా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం టెన్స్‌గా ఉంటుంది. ఎంత మైండ్‌ని కంట్రోల్ చేసుకున్నా ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఫీల్ అవ్వాల్సిందే. ఇలా పైనుంచి ఇలా విజువల్స్ అనేది విండో సీట్ నుంచి మీరు చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నానో నేను అంతకంటే ఎక్కువ ఆనందంతోటి ఆ విజువల్స్‌ని చూడడం జరిగింది. సో, ఇలా ట్రావెల్ అయ్యేటప్పుడు నాకు కొన్ని మైండ్‌లో ఆహ్, అది కామెడీ జోక్స్ ఇలాంటివి నా మీద నాకే అన్నట్టుగా అనిపించేది. కింద అయితే మనకి ఏదైనా వెహికల్ అడ్డం వచ్చినా లెఫ్టో, రైటో లేకపోతే ఏదో ఒక డైరెక్షన్‌లో తీసుకోవచ్చు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా వాటెవర్ ఒక గ్యారంటీ ఉంటుంది. మరి మనం ఉన్నది ఆకాశంలో. ఎటువంటి గ్యారంటీ లేదు. ఏంటి పరిస్థితి? ఫ్లైటే అంటే ఆ పైలటే మనకు దేవుడు లాంటోడు. మన గమ్యస్థానానికి చేర్చడానికి అన్న ఫీలింగ్ ఉంది. సో, ఇది వైజాగ్‌కి దగ్గరలో ఉన్నాం మనం. 1 అవర్ జర్నీ ఇది. చీపెస్ట్ ఫ్లైట్ నేను తీసుకుంది. పైనుంచి సముద్రం. సో, ఈ వ్యూ అనేది ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది నాకు. రియల్ టైమ్‌లో చూసినప్పుడు సముద్రం, ఒకవైపు సముద్రం, మరోవైపు వైజాగ్ సిటీ. సో, చాలా బాగా వచ్చాయి విజువల్స్. ఫస్ట్ టైము అట్ ద సేమ్ టైమ్ విండో సీట్ దొరకడం అనేది చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది నాకైతే. అలా పైనుంచి వైజాగ్ సిటీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. జర్నీ ఇంకొంసేపు ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇది డైరెక్ట్ ఫ్లైట్. అంటే మా ఊరికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయం. అట్ ద సేమ్ టైమ్ మా అక్క వాళ్ళు ఉంటారు విజయవాడలో. సో, నేను మా ఊర మా ఊరు నుంచి విజయవాడకి వెళ్ళి అక్కడి నుంచి విమానాశ్రయానికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం జరిగింది వైజాగ్‌కి. సో, నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఫ్లైట్ జర్నీ చేయాలని ఎస్పెషల్లీ. అదే విధంగా ఆ ఫ్లైట్ జర్నీలో ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వైజాగ్ వెళ్ళడం జరిగింది. అది దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. సో, విజువల్స్ బాగున్నాయి. నేను చూసినప్పుడు నాకు కైలాసగిరి కనపడడం జరిగింది. మేబీ మీకు విజువల్స్‌లో కనపడకపోవచ్చు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది వైజాగ్‌లో ఉండే వాళ్ళకి, మీరు చూసిన వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ. సో, దాన్ని ఫ్లైట్‌లో నుంచి చూడడం అని కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. చాలా ఎత్తులో ఉంటుంది అది కైలాసగిరి. సో, వైజాగ్ దగ్గర వచ్చేసింది. ల్యాండింగ్ టైం దగ్గరికి వచ్చేసరికి ఒక ఎక్సైట్‌మెంట్ అట్ ద సేమ్ టైం ఫ్లైట్ జర్నీ అయిపోతుందన్న ఒక చిన్న బాధ. సో, మ్యాక్సిమం 1 అవర్‌లో దింపేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి బస్సు పట్టుకొని ఆర్‌కే బీచ్‌కి రావడం జరిగింది.
మీరు చూస్తున్నది ఆర్కే బీచ్ యొక్క విజువల్స్. అంటే ఇది ఈవినింగ్ టైం అనమాట. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, నెక్స్ట్ డే కూడా అవకాశం ఉంటే ఏమైనా తిరగడానికి అలా ఉంటుంది టైము. కాకపోతే ఈవినింగ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి అలా తిరగడం జరిగింది. ఇది తీసుకున్నటువంటి రూము నైట్ టైం అయిపోయింది చాలా. మళ్ళీ స్టేయింగ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏదో ఒకటి పర్లేదులే అన్నట్టు ఎగ్జాక్ట్గా బీచ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అది గెస్ట్ హౌస్ ఐ థింక్. మీకు విజువల్స్లో కనబడుతుంది తర్వాత దాని యొక్క నేమ్. ఆ గెస్ట్ హౌస్ అనే దాంట్లో రూమ్ తీసుకోవడం జరిగింది. మేబీ అరౌండ్ 1000 to 1500 పే చేయడం జరిగింది. 1 నైట్ స్టే ఓన్లీ. ఇది ఎర్లీ మార్నింగ్ అలా బీచ్ రోడ్లో ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేయడానికి మార్నింగే లేచి బయటికి రావడం జరిగింది. అలా సన్ రైజ్, ట్రాఫిక్, జాగర్స్ చాలా బాగా అనిపించింది. అంటే మనం ట్రావెలర్స్ లాగా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ లోకల్ పీపుల్ దాన్ని ఎలా ఫీల్ అవుతారు, అదే హోటల్ మీకు చూపెట్టింది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అక్కడ జాగింగ్ చేస్తుంటే భలే అనిపించింది. మనం దూరం నుంచి వచ్చేవాళ్ళం, వాళ్ళేమో అక్కడే ఉండేవాళ్ళు. ఇది నోవాటెల్ హోటల్. అలా బీచ్ రోడ్లో అలా చూస్తూ కొద్దిసేపు వాకింగ్ అలా చేయడం జరిగింది. నోవాటెల్ సినిమాలలో అంటే ఐ మీన్ అక్కడక్కడ కొన్ని వీడియోస్లో చూడడం జరిగింది. సినిమా సెలబ్రిటీస్ వాళ్ళందరూ నోవాటెల్లో దిగుతారు అప్పుడప్పుడు అని. దాన్ని మనలాంటి వాళ్ళు అలాంటి హోటల్లో స్టే చేయగలమా అన్న ఆలోచన వచ్చింది దాన్ని చూసినప్పుడు. సరదాగా అలా బీచ్లో ఒక లాంగ్ డిస్టెన్స్ వాక్ చేయడం జరిగింది, జస్ట్ ఫర్ ఫన్. సో ఇట్ ఈజ్ మై ఫస్ట్ బీచ్ ఆల్సో. ఇది నా యొక్క ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ కూడా. అంతకుముందు ఒకసారి నేను చెన్నై వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే బీచ్కి వెళ్ళాలనుకున్న ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది, బాగా వర్షాలు అనేది రావడం వల్ల. సో అక్కడ చేయలేని ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ దొరికింది. సో నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, నా ఫస్ట్ బీచ్ అన్నీ వైజాగ్తో ముడిపడి ఉన్నాయి. విశాఖపట్నం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలా కొన్ని ఫోటోలకి స్టిల్స్, ఎక్స్పీరియన్సింగ్ ద బీచ్. నాకు జనరల్లీ వాటర్ అంటే కొద్దిగా భయం, అయినా సరే ఫోర్స్ఫుల్లీ కొద్దిసేపు అక్కడ కూర్చోవడానికి, నిల్చోవడానికి, ఫొటోస్ దిగడానికి, వీడియోస్ కోసం ట్రై చేయడం జరిగింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. దీనికి కొంచెం మ్యూజికల్ టచ్ ఇచ్చి ఒక షార్ట్ అనేది, అంటే ఐ మీన్ రీల్ లాగా పెట్టడం జరిగింది ఇదే ఛానల్లో. వీలైతే చూడండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బ్యూటిఫుల్ సాంగ్ పెట్టడం జరిగింది. సో అలా కూర్చొని అలలు వస్తుంటే ఒక పక్క ఆనందం, ఒక పక్క ఎగ్జైట్మెంట్ అండ్ భయం, ఎందుకంటే నాకు ఈత రాదు. ఓకే. సో అలా అన్ని రకాల ఎమోషన్స్ తోటి కొద్దిసేపు అలా బీచ్లో ఎంజాయ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ బీచ్లో ఇలా చేస్తున్నప్పుడు సడన్గా అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ వచ్చి వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, అది కొద్దిగా నాకు మంచిగా అనిపించలేదు. అంటే మన పర్మిషన్ లేకుండా వాళ్ళు, అంటే వాళ్ళ జీవనోపాధి అది, ఓకే. అయితే వాళ్ళు ఏం తీయలేదు. నేను అడిగాను తీసారేమోనని, లేదని చెప్పారు. తర్వాత ఇది నెక్స్ట్ డే యూజువల్. యాక్చువల్గా నేను సింహాచలం వెళ్ళడం కూడా జరిగింది బస్సులో. ఆ యొక్క జర్నీని కొద్దిసేపు క్యాప్చర్ చేయడం జరిగింది. అది ఫినిష్ అయ్యాక మళ్ళీ మిగిలిన టైంలో, ఈవినింగ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ మ్యూజియం, మిగతా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, వాటి యొక్క విజువల్స్ క్యాప్చర్ చేయడానికి అలా బయటికి రావడం జరిగింది. ఇవన్నీ చూసుకొని జర్నీ ఎండ్ చేయడం జరిగింది.